హలో అండి, అందరికీ వెల్కమ్ టు కొంచెం స్పెషల్ డిషెస్. పచ్చికాయంతో తోటకూర కూర ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. తోటకూర కూర కనుక ఇలాగ చేశారంటే చాలా ఎక్కువ కూర వేసుకొని వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉండిద్ది. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా పెద్ద తోటకూర కట్టను కాడలేమీ లేకుండా తీసుకోండి. లేత కాడలైతే కాడలు కూడా తీసుకొని ఇలాగ సన్నగా కట్ చేసుకొని ఇసుక ఏమీ లేకుండా 2-3 సార్లు ఎక్కువ నీళ్ళు వేసుకొని శుభ్రంగా కడిగేసేయండి. విటమిన్స్ పోతాయి అనుకుంటే ముందుగానే శుభ్రంగా కడిగేసి తర్వాత సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టండి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఎండుమిర్చిని సగానికి తుంచుకొని వేసుకోండి. అలాగే ఒక 2 టీ స్పూన్ల దాకా తాలింపు గింజలు వేసుకోండి. తాలింపు గింజలు వేసుకొని అలాగే ఒక 2-3 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని ఒక 2 చిన్న సైజు ఉల్లిపాయలను పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి. ఈ ఉల్లిపాయలను మీడియం ఫ్లేమ్లోనే కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు వేగే లోపల చిన్న మిక్సీ జార్లో మీ కారానికి తగినంత పచ్చిమిర్చి వేసుకోండి. ఈ కూరకి మనం కారం వేయము, అందుకని పచ్చిమిర్చి మీ కారానికి తగినంత వేసుకొని జీలకర్ర 1 టీ స్పూన్ వేసుకోండి. అలాగే 6 నుంచి 8 దాకా వెల్లుల్లి రెబ్బలు పొట్టుతో సహా వేసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి. ఇలాగ కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టండి. ఈ గ్యాప్లో మనకి ఉల్లిపాయలు కూడా కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వస్తాయి. ఇలాగ ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చిమిర్చి ముద్దను వేసుకొని ఒక 30 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకోండి. లో ఫ్లేమ్లోనే 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. మనం పచ్చిమిర్చి జీలకర్ర పచ్చివే వేసాం కదా, 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత శుభ్రంగా కడిగిన తోటకూర ఆకులు వేసుకోండి. తోటకూర వేసిన తర్వాత మంట లో ఫ్లేమ్లోనే పెట్టేసి ఒకసారి బాగా కలపండి. అంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలపండి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత పైన మూత పెట్టేసేయండి. పైన మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే ఇంకొక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఇలాగా ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలపండి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒక 3 మీడియం సైజు బాగా పండిన టమోటాలు తీసుకొని మీడియం సైజుగా కట్ చేసుకొని వేసుకోండి. టమోటాలు బాగా పండినవి వేసుకోండి. టమోటాలు వేసేసి పసుపు ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి. అలాగే ఉప్పు ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి. ఆకుకూరలకు ఉప్పు ఎక్కువ పట్టదు, తర్వాత చూసుకొని వేసుకోవచ్చు. ఉప్పు కూడా వేసేసి ఒకసారి బాగా కలపండి. ఇలాగ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత పైన మూత పెట్టేసి మంట లో ఫ్లేమ్లో పెట్టేసి తోటకూర టమోటాలు సాఫ్ట్గా అయ్యేదాకా ఉడికించుకోవాలి. మధ్యలో ఇలాగ మూత తీసేసి బాగా కలుపుకొని మళ్ళీ పైన మూత పెట్టేసి ఉడికించుకోండి. నాకైతే నీళ్ళు అవసరం పడలేదు. మీకు నీళ్ళు అవసరం పడితే మధ్యలో ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా నీళ్ళను వేసుకొని తోటకూర ఇలాగ బాగా సాఫ్ట్గా అయ్యేదాకా ఉడికించుకోవాలి. ఇలాగ తోటకూర బాగా సాఫ్ట్గా ఉడికిన తర్వాత చివరిలో ధనియాల పొడి 1 టీ స్పూన్ వేసుకోండి. అలాగే ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. నాకైతే ఇంకొంచెం ఉప్పు పడింది. ఇంకొంచెం ఉప్పు కూడా వేసేసి ఒకసారి బాగా కలుపుకొని మంట ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో పచ్చికాయంతో తోటకూర కూర అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది. వేడి అన్నంలో కలుపుకొని తిన్నా బాగుండిద్ది. చపాతీలోకి దోశలోకి కూడా చాలా టేస్టీగా ఉండిద్ది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.